నమస్కారం. చిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పలాస మండలంలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న 4 నిందితులని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 3.70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన A1 సాహు ఆనంద్, CICL1 వడ్డీ లోకనాథం, అలాగే పలాస మండలం నీలిభద్ర గ్రామానికి చెందిన అన్నదమ్ములు A2 బెహరా రమేష్, CICL2 బెహరా కామేష్లు ఒకే ప్రాంతానికి చెందిన ఇరుగు పొరుగు గ్రామస్తులని, వీరందరూ గతంలో బ్రాహ్మణతర్లపై హైస్కూల్లో కలిసి చదువుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో పరస్పరం స్నేహం పెంచుకొని పలుమార్లు నలుగురు కలిసి మద్యం సిగరెట్లు సేవించినట్లు తన దర్యాప్తులో వెల్లడైందన్నారు. సుమారు 1 సంవత్సరం క్రితం ఒడిశా రాష్ట్రం బరంపూర్కి చెందిన A3 పప్పు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ పరిచయంతో అతని వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి బరంపూర్ నుండి పలాసకు తీసుకొచ్చి పలాస పరిసర ప్రాంతాలలో అవసరమైన వారికి చిన్న చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ సమాచారం మేరకు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో గంజాయిని విక్రయించేందుకు గాను ఒక గోనె సంచిలో గంజాయిని తీసుకుని 4 బ్రాహ్మణతర్ల గ్రామం నుండి కంబ్రిగాం బ్రిడ్జి వైపు నడుచుకుంటూ వస్తుండగా పోలీసు అధికారులు తనిఖీ నిర్వహించి వారిని పట్టుకుని వారి వద్ద నుండి మొత్తం 3.700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. అరౌండ్ ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock మధ్య మన కాశీబుగ్గ సిఐ గారు ఈ కంబిగం బ్రిడ్జ్ దగ్గర ఒక 4 అక్యూజ్ని గాంజాయితో పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఆల్రెడీ బ్రాహ్మణతర్ల విలేజ్లో కొన్నిసార్లు అల్లరి ముక్కలుగా ఎవరైతే ఈ అమ్మాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళని అల్లరి పెట్టడం ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో వాళ్ళను వెరిఫై చేసే వాళ్ళని నిఘా ఉంచాము. సో వాళ్ళ మీద నిఘా ఉంచినప్పుడు నిన్న కంబిరిగాం బ్రిడ్జ్ దగ్గర దాదాపు 3.7 కేజీల గాంజాయితో 4 దొరికారండి. ఈ 4లో 2 మేజర్లు, 2 మైనర్లు ఉన్నారు. అలాగే ఒక మేజర్ A3 పప్పు అనే వ్యక్తి ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బరంపురం రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు గాంజాయిని పర్చేస్ చేసి గాంజాయిని కన్జ్యూమ్ చేస్తూ ఇలా అల్లరి పెట్టడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద NDPS కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే వీళ్ళను రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీకు ఎవరైనా గాంజాయి కన్సంప్షన్ చేసి కానీ లేదా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసి ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే వెంటనే మా పోలీస్ స్టేషన్ SHO గారికి కానీ లేదా 112కి కాల్ చేస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే గాంజాయి కన్సంప్షన్స్ చేసి ఇలాంటి అల్లరి చేసే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం, రిమాండ్ పెడతాం. అలాగే మీ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. జనవరి 19 నుంచి 25 వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణ్యం పుణ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు కర్టన్ రైజర్ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాల బ్రాండింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా పెద్ద సైజు ఫ్లెక్సీలు, విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 100 రూపాయల క్యూ లైన్లు, ఉచిత దర్శనం లైన్లలో వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుంచి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, ఇందుకోసం పోలీస్ శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజన సదుపాయం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. సిక్కూరు రథసప్తమి జ్ఞాపికలు, కొందూరు ఖాదీ సాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ తొనక పృథ్వీరాజ్ కుమార్, DRO SV లక్ష్మణమూర్తి, RDO సాయి ప్రత్యూష, DSP వివేకానంద, ఆలయ EO, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా అరసవల్లి రోడ్డులో గల శ్రీ రమితిరుమలలో అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యుల ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలను భక్తులు పఠిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిరుప్పావై ప్రవచనాలను పఠించగా అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెల్లవారుజామున 5:30 నుండి 7 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం, ప్రసాద నివేదన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందని అర్చకులు తెలిపారు.
శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని బావాజీ తోట మొదటి లైన్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లలకు బేబీ కిట్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పసిపిల్లలకు చిన్న కానుకగా బేబీ కిట్లు, స్నాక్స్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందదాయకం అన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ మరియు ఏపీఎంఎఫ్ సంయుక్త చేపట్టిన ఈ సంక్రాంతి సంబరాలు ఒక మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ వ్యవస్థాపకులు నటుకుల మోహన్, సెక్రటరీ రామ్ గోపాల్, రవితేజ, డెవలపర్స్ అండ్ క్లబ్ డైరెక్టర్ పాకతోట సింహాచలం, డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల అప్పన్న, జిల్లా అధ్యక్షులు పేడాడ హేమసుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తీతి ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ కృప్పుణ్కర్ అధ్యక్షతన జిల్లా ప్రజా రవాణా సంస్థ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతను పాటిస్తూ మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ప్రవర్తన, బస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సీటింగ్, వెయిటింగ్ ప్రాంతాల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్త సిబ్బంది పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, ఆర్టీసీ పరిసరాల్లో గల టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరం ఉన్న చోట అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లకు వెళ్లే దారిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ప్రయాణికులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులతో తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లకు శిక్షణ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. స్త్రీ శక్తి అమలులో భాగంగా మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. ఇచ్చాపురం బస్ స్టేషన్కి సంబంధించి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. రోడ్ సేఫ్టీ, పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ తదితర అంశాల గురించి అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా ట్రాన్స్పోర్ట్ అధికారి సిహెచ్ అప్పలనాయుడు, శ్రీకాకుళం డిపో మేనేజర్లు ఎం అమరసింహుడు, శర్మ, టెక్కలి డిపో మేనేజర్ శ్రీనివాస్, పలాస డిపో మేనేజర్ నాయుడు, అసిస్టెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతూ విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 80 కోట్ల వ్యయంతో నూతన 132/33 kV ఈహెచ్టీ సబ్స్టేషన్ నిర్మాణానికి ఏపీ ట్రాన్స్కో పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. నగరంలో వేగంగా పెరుగుతున్న గృహ, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా లో వోల్టేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు 2x50 MVA సామర్థ్యం గల 2 భారీ ట్రాన్స్ఫార్మర్లతో ఈ కేంద్రాన్ని అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. చిలకపాలెం అంపోలు లైన్ ద్వారా అనుసంధానమయ్యే ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరవాసులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ ప్రాజెక్టు మంజూరు వెనుక స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పట్టుదల, విశేష కృషి కనిపిస్తోందని, బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఫైల్ వేగంగా కదిలేలా చొరవ చూపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుల సహకారంతో 167వ ట్రాన్స్కో బోర్డు సమావేశంలో ఆమోదం పొందేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపిన ఈ పట్టుదలపై నగరవాసులు, వాణిజ్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల పదవి విరమణ పొందిన విశ్రాంత హోంగార్డ్ పి సన్యాసరావుకి సహచర హోంగార్డులు ఆర్థిక చేయూతను అందించారు. ఈ సందర్భంగా హోంగార్డ్ సిబ్బంది స్వతహాగా ముందుకు వచ్చి తమ ఒక్కరోజు గౌరవ వేతనం సమకూర్చిన మొత్తం 4.11 లక్షల నగదు చెక్కును సేకరించారు. ఈ చెక్కును బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి విశ్రాంత హోంగార్డ్ సన్యాసరావునకు అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సహచర హోంగార్డుల సహకారం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఒక కుటుంబం లాంటిదని, కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే పోలీస్ వ్యవస్థ గొప్పతనమని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి వహిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని గడపాలని విశ్రాంత హోంగార్డ్ సన్యాసరావుకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ పరిపాలనా అధికారి గోపీనాథ్, ఆర్ఎస్ఐ వెంకటరమణ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలో గల స్థానిక జిల్లా సైనిక్ బోర్డులో సుమారు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న కేసు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రాజీ అయింది. వీరమరణం పొందిన జవాన్ భార్య, పిల్లలను కలిపి ఈ కేసును రాజీ చేశారు. వీరు ఇరువురు కలవడంలో ముఖ్య పాత్ర వహించిన న్యాయవాదులకు, మధ్యవర్తులకు అభినందనలు తెలిపారు. సైనికుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వీరిని కలపడంలో పూర్ణచంద్రరావు, శైలజలు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.
అలాగే స్థానిక జిల్లా సైనిక్ బోర్డులో న్యాయపరమైన సేవలకు ప్రత్యేకంగా ప్యానెల్ న్యాయవాదిని నియమించారని వారి సేవలను జిల్లా సైనికులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు వి జ్యోతిర్మయ్, జి ఇంద్రప్రసాద్, జి సూర్యారావు, పాతపట్నం అడ్వకేట్ టి శివప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఆయన పెద్దపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాలను, హెచ్చర్లలోని గురుకుల పాఠశాల, కుప్పిలి ఏపీ మోడల్ స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా ముఖాముఖిగా నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపాడు గురుకులంలో 548 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ గత కొన్ని ఏళ్లుగా త్రాగునీటి సమస్య వేధిస్తుందని విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కాంతారావు బోధనేతర సిబ్బందితో మాట్లాడి సమస్య తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి ఆహార పదార్థాలపై విధిగా మూతలు ఉండాలని, పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని వంట సిబ్బందికి సూచించారు. గోదాంలోని నిల్వలను, స్టాక్ రిజిస్టర్ను స్వయంగా వెరిఫికేషన్ చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని విద్యార్థులకు ఆయన తెలిపారు. భోజన విషయంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చునని చెబుతూ తన వ్యక్తిగత నెంబర్ను విద్యార్థులకు అందజేశారు. పర్యటనలో పాఠశాల ప్రిన్సిపల్స్, వార్డెన్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేది లేదని, విధుల్లో బాధ్యతారాహిత్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డిప్యూటీ డిఎంహెచ్ఓలు వారం రోజుల్లాగా జిల్లాలోని 71 పిహెచ్సిలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. సిబ్బందికి సంబంధించి మూవ్మెంట్, లీవ్ రిజిస్టర్లు సరిగ్గా లేవని, ఈ విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని, దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలను పనిచేస్తున్న 6400 మంది సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. 3 టైర్ వ్యవస్థలో బయోమెట్రిక్ హాజరును పక్కగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సిటిజన్ ఈకేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాట్సాప్ మిత్ర ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. అలాగే డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య అధికారులు హాజరయ్యారు. పొన్నాడ కొండపైన ఏపీ టూరిజం వారికి కేటాయించిన సర్వే నంబర్ 81-1లో టూరిజం యాక్టివిటీస్ చేయుటకు ప్రాజెక్ట్ రిపోర్ట్ను మంగళవారం సాయంత్రం జేసీకి ప్రతినిధులు అందజేశారు. జేసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ను అందజేసిన వారిలో జిల్లా టూరిజం అధికారి ఎన్ నారాయణరావు, శ్రీకాకుళం జిల్లా టూరిజం సలహా మండలి సభ్యులు పంచిరెడ్డి కృష్ణారావు, పెట్టుబడిదారులు జీరు కైలాస్ రెడ్డి, గాలి అజిత్ రెడ్డి తదితరులున్నారు. అరసవల్లి క్షేత్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రథోత్సవం వేడుకల అంకురార్పణ కర్టన్ రైజర్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. జనవరి 9న ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న ఈ వేడుక ఏర్పాట్లను బుధవారం ఉదయం ప్రత్యేక కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు 200 మందితో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించేందుకు అనువైన వేదికను సిద్ధం చేయాలని, భక్తుల సౌకర్యార్థం భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బందోబస్తు, లైవ్ కవరేజ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పండుగగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో విద్యుత్, మున్సిపల్, ఆరోగ్య శాఖల సమన్వయం ఎంతో అవసరమని, ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఆయుష్ వైద్యాధికారి జగదీష్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు, డిఐపిఆర్ఓ చెన్నకేశ్వరరావు, యోగా గురువు పాండ్రంకి మురళి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొంక్యాన మురళీధర్, మంత్రి వెంకటస్వామి, ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మందస మండలం తెలగ గంగువాడ గ్రామంలోని సామాజిక భవనం దగ్గర కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమ్మర వాసు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్త కోర్మారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు బుధవారం గంగువాడ గ్రామంలోని రైతులతో ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించవద్దని రైతులు కోరుతున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వని, మా ఊరు మా భూములు కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేశారు. దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఉద్యానం సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకుంటామని, తరతరాలుగా బొవ్వను పెడుతున్న భూమిని కాపాడుకుంటామని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామని స్థానికులు అంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్త గున్నయ్య, చిత్త సంతోష్, లైశెట్టి కృష్ణారావు, దాసరి మోహన్, లైశెట్టి నారాయణ, చిత్త హేమరాజు, పుక్కల నారాయణ, గుంటు లోకనాథం, జోగి శారద, అడనల గున్నమ్మ, పొట్టి అప్పలమ్మ, యనమల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలు అంటే ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడం వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ మాటే మా బాట.